హలో గైస్, మీ అందరికైతే తెలుసు మన సిరిసిల్లనే చేనేత కళకు కళాకారుడుగా రూపొందించినటువంటి ఒక గొప్ప కళాకారుడు మన వెల్లి హరిప్రసాద్. దేశంలో కూడా గొప్ప గొప్ప నాయకుల దగ్గరికి వెళ్ళి తాను తయారు చేసినటువంటి చీరలన్నిటిని కూడా చూపెట్టినటువంటి ఒక వ్యక్తి. ఒకసారి చూడండి, ఇది ఏంటిది అన్న? అగ్గిపెట్టే సార్. ఇది అగ్గిపెట్టెలో పట్టించారంటారు, ఇదేనా? చూసిరా, అగ్గిపెట్టెల పట్టేటువంటి చీర. ఇది పడుతుందా అన్న? ఎన్ని మీటర్లు ఉంటది? 5.5 మీటర్లు. 5.5 మీటర్లు. సరే, ఇది ఏంటి అంటే? ఇది పట్టు. ఇది 1 గ్రామ్ గోల్డ్. గోల్డా? అరే, అంటే అమ్మా చూసిరా, 1 గ్రామ్ గోల్డ్. గోల్డ్ అండ్ జరీ మిక్స్ జరీ అన్నట్టు. నార్మల్ అంటే ఇప్పటి వరకు నువ్వు చాలా వరకు చేసినావు కదా అగ్గిపెట్టెలు పట్టే చీరలన్నీ కూడా. పట్టే చీరలు, పీతాంబరి సారీస్. పీతాంబరి అది ఉందా? అగ్గిపెట్టెలు పట్టినటువంటిది ఒకసారి చూపెడతాం మనకు ఒకసారి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఈ డిజైన్ వేరే ఉండే ఏంటి? అది వేరే కండువాలది. కండువాల అదేమో పీతాంబరి సారీ. పీతాంబరి సారీ ఒక్కసారి చూద్దాం. పీతాంబరి సారీ అంటే ఇదేంటి? ఇది ఇట్లా పెడతారా? మనకు మరకలు అంటారు. ఎంత కేరే. ఒకసారి ఇట్లా అండి, ఒకసారి చూడండి. ఇది పీతాంబరి చీరనంట. ఇవన్నీ ఎక్కడికి పంపిస్తారన్న మరి? దాదాపు ఆర్డర్ మీదనే చేస్తాం. 2 శారీస్, ఒక కలర్ కు 2 శారీస్ చేస్తాం. ఒకటేమో ఆర్డర్ వాళ్ళకి ఇచ్చేసి, ఒకటేమో మన దగ్గర ఉంటది. ఒకటి ఆర్డర్ వాళ్ళకి ఇచ్చేసి, ఒకటి మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు జోటలు 8 బూటాలు వస్తాయి. 8 జోటలు. ఇది అబ్బా చిన్నప్పుడు ఇవి ఏంది చూసేట్టున్నాయి, ఇంత పెద్ద చూసేట్టున్నాయి. ఇంత చిన్న ఇస్తే అసలు తయారు చేయరు. ఎట్లా నువ్వు తయారు చేసినావు? మన ధర్మారంలో దొరుకుతాయి. ధర్మారం. మళ్ళీ ఇవి కాకుండా ఇది డిజైన్ నింపుతాం అన్నట్టు. ఇంత కష్టపడితే ఒక చీర అయితే చూసిర్రా, ఇంత చిన్నగా చుట్టుకొని వాటికి డిజైన్లకు ఇల్లు ఒకటి లీపి మళ్ళీ ఒకసారి ఇట్లా అన్నాక ఒక్కొక్క పోగుకు ఒక్కొక్క ప్రాణం పోయాలన్నమాట. అదే పవర్ లూమ్ మీద ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్తుంది, కటింగ్ అవుతుంది అన్నట్టు. అది ఆగది. కేటీఆర్ గారు అన్న ఒక మాట గుర్తుకొస్తుంది, పేగులను దారాలుగా చేసి నేస్తారంటే ఏందో అనుకున్నా కానీ ఒక్కసారి చూడండి, 5 జోటలను అట్లా తీసి ఒక్కసారి ఇట్లా ఎన్ని 8. అబ్బా గ్రేట్ అన్న. ఒక వాటకు 8 సార్లు పెట్టాలి. మేము అక్కడ మన టెక్స్టైల్ పార్క్ లో సాంచలు ఉంటాయి కదా, ఒక్కసారి ఇట్లా పెట్టి అవి ఇట్లా అది జుట్టుకుంటేనే మనం ఏంది చెప్పన్నా, ఏం అల్లెవలు పెడతారు అన్నట్టు. ఇంత ఓపిక కొద్ది 8 జోటలు వేసుకుంటే పెట్టడం అంటే అది మామూలు ముచ్చట కాదు. అది నిజంగా అవసరం. ఇది ప్యూర్ పట్ట. ఇది ప్యూర్ పట్టు చూడండి, ప్యూర్ పట్టట. ఓకే, ఇప్పుడు వస్తుంది పడది. ఇట్లా తీసుకోండి. చూస్తున్నారా, మనకు ఒక సామెత ఉంటది, ప్రతి విజయం వెనుక ఎవరో ఒకరు ఉంటారని తెలుస్తుంది కదా. ఒకసారి చూడండి, మీ విజయం వెనుక ఎవరన్నా ఇక్కడ ఉంది అక్క. చూడండి, మన ఈ లూమ్స్ అనేటువంటివి మొగళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా నడుపుతారు. అక్కస్తుత చాలా సందర్భాల్లో నడపంగా కూడా మనం చూసినాం. ఒకసారి అక్క మీరు ట్రై చేస్తారా? సరే చూద్దాం. ఇప్పుడు ఇదేంటిదన్నా? ఇది మనం ఫోటోస్ కి, నాయకులకు ఫోటోలు కావాలంటే ఫోటోలు చేసి ఇచ్చేది ఇదే మగ్గం అన్న. ఫోటోలా? యాక్చువల్ గా దీని మీద మన ఫోటోస్ వస్తాయి. ఫోటోస్ అంటే ఇమేజెస్ లెక్క. అబ్బా ఎంత నాలెడ్జ్. ఇది దేనికి సంబంధించిన విషయం? అడ్వాన్స్. అదేమో ఓల్డ్ టైప్, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ అది, థర్డ్ ఇది. ఇది మొత్తం ఎలక్ట్రానిక్ గ్రాఫ్ చేసుకొని దీనికి లోడ్ చేయాలి. ఇవి ఇంకెక్కడ ఉన్నాయా మన సిరిసిల్లలో? మన దగ్గర ఒక్కరి దగ్గర? మన దగ్గరనే ఉన్నాయి. మన దగ్గర ఉన్నాయా? మీ వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. ఒక్కసారి చూడండి, వీళ్ళేం కానీ గిట్ దిక్కు ఒకసారి చూడండి అన్న, ఒక్కసారి చేయండి. చూసారా? గ్రేట్. ఒకసారి చూసిరా, ఇక్కడ మా సిరిసిల్లాలో వాళ్ళే కాదు ఆడోళ్ళు కూడా చేసి చూపెడతారు అనడానికి ఇదే నిదర్శనం. అక్క, ఎన్ని ఏళ్ళ నుండి చేస్తున్నారు అక్క మీరు? దాదాపు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుండి చెప్తారా? 15. మీకు మ్యారేజ్ అయిన రోజులు అవుతుంది? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు అంటే దాదాపు 3 సంవత్సరాల గ్యాప్. అప్పటి నుండి మన చేనేత కళను అంతరించిపోకుండా మీరిద్దరు కాపాడుతున్నారు అన్నట్టు సిరిసిల్లలో. దాదాపు ఎలా అనిపిస్తుంది? మీ ఆయన అంతర్రాష్ట్రంగా అంత మంది దగ్గరకు పోయి ఇంత ప్రతిభను చూపెడతా ఉన్నాడు కదా, చాలా సంతోషంగా ఉంది, గర్వంగా.
G20 G20 అప్పుడు సుతా మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు? రాష్ట్రపతి కలవడానికి వెళ్ళారా? ఢిల్లీకి వెళ్ళారా? అక్కడ మంచిగా మిమ్మల్ని చూసుకున్నారా? రిసీవ్డ్ గానీ మీకు మర్యాద గానీ చాలా జరిగినాయి. మా ఒక సిరిసిల్లాలో అసలు సిరిసిల్లాకు కూడా మా పేరు తెలుసో తెలియదో గాని ప్రధానమంత్రి సార్ గుర్తించి ఆయన్ని పిలవడం చాలా గర్వంగా ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఉన్నా కూడా ప్రతిభను గుర్తిస్తాడని చెప్పేసి ఇక్కడ కూడా అర్థమైంది. మీరు మీ శక్తి అనేటువంటిది, మీ సామర్థ్యం అనేటువంటిది ఏ విధంగా చూపెడుతున్నారో చూడండి. ఇక్కడ మీది ఎప్పటికీ వృధా పోదక్క. నేత పనిని గుర్తించి, అవును, ఆ సార్ గుర్తించి మన్ కీ బాత్ లో మాట్లాడి పిలవడం. మళ్ళా ఎట్లా అంటే మోడీ సార్ మూడోసారి ప్రమాణ స్వీకారానికి కూడా పిలిచిండు. అవునా? చూసారా, మోడీ గారి ప్రధానమంత్రి ఒక ఆహ్వానానికి ఎంత పెద్ద పెద్ద విఐపీలకు కూడా ఆహ్వానం ఉండదు. అటువంటిది మన సిరిసిల్ల కళాకారులను పిలిచిందంటే అది మనకి ఎంత గర్వకారణం అంటే నిజంగా చెప్తున్నా. అది హ్యాట్సాప్ అండి. మన సిరిసిల్ల గౌరవాన్ని అక్కడ దాకా మీరు తీసుకుపోయారంటే మీ ఇద్దరికి ఏం చేసినా తక్కువనే, నిజంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ చీర అనేటువంటిది మీ ఆయన చెప్పారు, అగ్గిపెట్టెలు పట్టేటువంటి చీర. ఇలా ఎన్ని చేసిరు అగ్గిపెట్టెలు పట్టే చీరలు? దాదాపు చాలా చేసినాం. మొన్న కాంపిటీషన్ వాళ్ళు 30 చీరలు తీసుకున్నారు. అమ్మ, మిస్ వరల్డ్ లో కూడా వాళ్ళు పోటీల్లో కూడా పాల్గొంటుంది. బా గ్రేట్ అండి మీరు నిజంగా. ఒకసారి మీరు అందరు కూడా ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఎంత మంది రిసీవ్ చేసుకున్నారని మీకు ఒక డౌట్ ఉంటది. అక్కడ ఒక ఆఫీస్ అనేటువంటిది మన అన్న క్రియేట్ చేసిండు. ఆ ఆఫీస్ లో ఎంత మంది మీరు నమ్మరు కదా. ఒకసారి ఆఫీస్ ని కూడా మీకు చూపెడతారా అండి? ఒకసారి మీ పేరు అప్పుడప్పుడు మర్చి ఒకసారి చూసుకోండి. తండ్రి తర్వాతనే ఏ గురువు అయినా అంటారు. ఫస్టే తండ్రి మొదటి దైవం అని అంటారు. అటువంటి తండ్రినే ఈ కళాకారులు అనేటువంటి వాళ్ళు చూడండి. ఏమన్నా వెల్ది పోషెట్టి గారా మీ నాన్న? మొత్తం వీవింగ్ లోనే వచ్చింది. చేతితో నేసిందేనా? కవిత్వం కూడా నేనే రాసి. చూడండి ఆ అక్షరాలన్నీ కూడా చూడండి. బాపు నీవు నేర్పిన కళతో, పడుగు పేకల దారాలతో. ఒకసారి చెప్పన్నా, అటు చూసుకుంటే నేర్పుతా. నోటిగా వచ్చేసా చూసి చెప్తాదని. చెప్పండి. బాపు నీవు నేర్పిన కళతో, పడుగు పేకల దారాలతో నేతలెందరో ముఖ చిత్రాలు నేస్తి. బాపు నీవు ఉండగా నీ ముఖ చిత్రం నేయకపోతిని. బాపు నీవు నేర్పిన కళతో నేను నేసిన పట్టు వస్త్రాలు ఖండాంతరాలు దాటి ఎందరో ధరించి మురిసిపోతున్నారు బాపు. నీవు ఉండగా నీకై ఒక పట్టు పంచనైనా నేయకపోతే బాపు. నీవు నేర్పిన పైడల మగ్గాల పనితో ఆ మగ్గాలనే అరచేతిలో ఏమిడే చేనేత మగ్గాలుగా చేసి నేతలెందరికో జ్ఞాపికలుగా అందిస్తే బాపు. నీవు ఉండగా నీకై ఒక జ్ఞాపికనైనా ఇవ్వకపోతిని బాపు. నీవు నేర్పిన పైడల మగ్గాల పనితో ఆధునిక మగ్గాలపై చీరలెన్నో నేసి రాజన్న సిరిపట్టుగా సిరిసిల్లకు పేరుదెత్తిని బాపు. నేడు అది చూసి మురవడానికి నువ్వు లేకపోతుంది. చూసిర్రా, దాంట్లో ఎన్ని అర్థాలు ఉన్నాయంటే ఈ రోజు నేను ఇంత గొప్ప వ్యక్తిగా అందరికి గొప్ప గొప్ప రాజకీయ నాయకులకు కూడా నా దగ్గరికి వచ్చి తీసుకుపోతా ఉన్నారు. బాపు నువ్వు ఉన్నప్పుడు నీకు ఒక్కటి కూడా ఇవ్వలేకపోతేనే అనేటువంటి అన్న బాధను ఆ ఒక్క ఫోటో చెప్తా ఉంది. నిజంగా చెప్తా ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు అయిపోయిన తర్వాత ఎంత తలుచుకున్నారా. అందుకే వాళ్ళు ఎక్కువ ఏం కోరుకోరు, బుక్కడి బువ్వ. మన పిల్లలు చూసుకునేటువంటి విధానం వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ రోగాలు చూతుండే వాళ్ళన్నీ మర్చిపోతారు చిన్న పిల్లలు ఉంటే. ఒకసారి మీకు చెప్తా ఉన్నది ఒకసారి చూసుకోండి. చూడండి, సిరిసిల్ల నేతన్నకు ఫిదా మన్ కీ బాత్ లా శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట్లాడినటువంటి విధానం చూడండి. G20 అలాగే పక్క పొంటి చూడండి, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చూడండి అభినందనలు పొందుతున్నటువంటి దృశ్యం. ఇక్కడ చూడండి, మన నేటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రశంసలు పొందుతున్నటువంటి ఫోటో. ఒక్కసారి ఇక్కడ చూడండి, మన కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మన అయోధ్యలో ఉన్నటువంటి రామ సీత వారికి పట్టు వస్త్రాన్ని ఇక్కడ నేసినప్పుడు చూడడానికి వచ్చినటువంటి ఒక ఫోటో విజువల్స్. ఈ విజువల్స్ కూడా అక్కడే తాను అభినందించి మరి ప్రశంసిస్తున్నటువంటి ఒక దృశ్యం. వీటన్నిటిని కూడా చూడండి. అక్కడ ఇదంతా కాదు, ఇంకా రాష్ట్ర తొలి మహిళ ప్రశంసించినటువంటి ఒక దృశ్యాన్ని, అక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక దృశ్యాన్ని చూడండి. మన సిరిసిల్ల తెలుగు వ్యక్తికి దక్కినటువంటి గౌరవాన్ని అక్కడ చూడండి. అక్కడ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళాలంటేనే ఒక అర్హత ఉండాలి. అటువంటి అర్హతను సంపాదించినటువంటి మన హరిప్రసాద్ గారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఎక్కడ మిస్ వరల్డ్ 72వ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ లో అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరను
బహుకరించారు. దాన్ని ఎంతో ఇష్టంగా మురిసిపోతున్నటువంటి దృశ్యాన్ని ఫోటోగా కూడా చూడండి అన్న. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? చిన్నతనం నుండి ఇదే పని కష్టపడుకుంటా వచ్చినాం. నాన్నతో ఉండడం వల్ల ఆయన ఈ మగ్గాన్ని పైడల్ మగ్గంగా చేసుకొని మేము నలుగురిని చదివేందుకు ఇబ్బంది అయింది. ఇబ్బంది ఒక చీర నేయాలంటే మగ్గం మీద చాలా రోజులు అవుతుంది. అట్లాంటిది పైడల్ మగ్గం చేసి రోజు 2 చీరలు అయ్యే విధంగా తయారు చేస్తే ఆయనతో నుండి చూసి నేర్చుకోవడం జరిగింది. ఈ యొక్క ఆఫీస్ చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పనే, నేను ఒక 20 ఏళ్ళ కిందికి పోయినట్టు అనిపిస్తుంది. కానీ నువ్వు చేసే పనులు చూస్తే మాత్రం 50 ఏళ్ళ ముందట ఉన్నాయి పనులు. ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్ చూస్తే, ఈ వాతావరణం చూస్తే నిజంగా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఆ దారం చుట్టేటువంటి పని, అక్కడ కండెలు అయినా చిన్నప్పుడు చూసిన చాలా ఇవన్నిటిని చాలా చిన్నప్పుడు చూసిన. ఈ మధ్యలో నేనైతే మనం అసలు ఈ వర్క్కే మనం వెళ్ళాలి. యాక్చువల్ గా మనం పద్మశాలీలం కాబట్టి చిన్నప్పటి నుండి కండెలు చుట్టి ఆ జోటలు మన నాన్నలు వేస్తా ఉంటే వాటిని ఆ రంగులద్దినటువంటి బట్టను ఎక్కడో మన సేటోళ్ళు పంపించి ఆదివారం వస్తే మనకు పగారెత్తుండే అప్పుడు చికెన్ మటన్ తీసుకొచ్చుకొని తిన్నటువంటి దృశ్యం ఉంటుండే మా పద్మశాలి కుటుంబంలో. అప్పుడు గల్లి మొత్తం వాసన వస్తుండే, చికెన్ వాసన. అంతేనా అన్న? అటువంటి దృశ్యాలు ఉన్నటువంటి మా కనుమరిగిపోయినాయి ఈ మధ్యలో. అయితే ఎక్కడ కూడా సాంచలు కూడా గల్లీలలో లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా తక్కువ అయిపోయినాయి. మన చేనేత కళ అంతరించిపోకుండా ఉండాలంటే ఇటువంటి ఒక వ్యక్తి ఉండాలి సిరిసిల్లాల. ఇటువంటి ఒక వ్యక్తిని ప్రోత్సహించాలి. ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు ప్రోత్సహిస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రోత్సహించకూడదు మన సిరిసిల్ల వ్యక్తిని? ఒకటే చెప్తా ఉన్నా, మన ఖండాంతరాలు కాదు, దేశవ్యాప్తంగా మన సిరిసిల్ల వైపే చూసేటువంటి విధంగా మనం చేద్దాం.